హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనం ఎప్పుడు రొటీన్‌గా రాగి దోశ అలాగే మినపప్పుతో దోశ చేసాం, కానీ జొన్నలతో దోశ అనేది చాలా తక్కువ మంది చేసుకుంటారు కదండీ. కానీ షుగర్ పేషెంట్స్ కానీ మామూలు వాళ్ళు కానీ ఇలా అప్పుడప్పుడు జొన్నలతో కూడా చేసినటువంటి దోశ తింటే చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను జొన్నలు తీసుకున్నాను, చూసారు కదా. మనం ఇక్కడ తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు, లేదు అని అనుకుంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. తీసి కడిగి మంచిగా డస్ట్ అనేది లేకుండా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో పోసుకొని మనం ఎప్పుడైతే దోశ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడైతే ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాను నేను, పెద్ద గ్లాస్ తోటి. మనము క్వాంటిటీ ఎంత చేయాలనుకుంటే అంత చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని జొన్నలు అలాగే కొన్ని రైస్ అనేది వేసాను. మీకు రైస్ అనేది ఆప్షనల్, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం రైస్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది అని చెప్పేసి నేను కొంచెం ఒక పిరికడన్ని అయితే వేసాను. మనము ఇక ఏ విధంగా మనము బియ్యము మినపప్పు ఏ విధంగానైతే చేసుకుంటామో అలాగే సేమ్ క్వాంటిటీలో మనము ఒక 2 గ్లాసెస్ వరకు జొన్నలు తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసు మనము మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ వరకు అయితే మినపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం రైస్ అనేది అయితే వేసుకున్నాను. వేసి కడిగి మనం మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు మంచిగా నానుతుంది. 5 to 6 అవర్స్ నానితే సరిపోతుంది. సేమ్ మనము దోశకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే మెథడ్లో ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే బియ్యానికి బదులు జొన్నలు తీసుకుంటాం, అంతే అండి. మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం వరకు మనకు నానుతుంది కదా, సాయంత్రం మిక్సీ పట్టుకొని మనమైతే ఇక్కడ పులియ పెట్టుకోవాలన్నమాట. ఈవినింగ్ పట్టుకున్నాం అనుకోండి, నైట్ అంతా కూడా మనము చేసినట్లయితే మార్నింగ్ చూసారుగా ఇక్కడ ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రైస్ కానీ లేకపోతే కొంచెం అటుకులు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం రైస్ అయితే వేసుకున్నాను, ఉడికించిన అన్నం ఉంటుంది కదండి, అన్నము అన్నమాట. ఈ విధంగా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నైట్ మొత్తం కూడా పులియబెట్టి మార్నింగ్ చూసేసరికి మనకు చాలా బాగా పులుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, డబల్ క్వాంటిటీలో అయితే వచ్చిందనమాట. చాలా బాగా పులుస్తుంది. పులిసిన దాన్ని కొంచెం అంత సాల్ట్ వేసుకొని మనము మంచిగా గరిటె సహాయంతో అయితే కలుపుకోవాలి. కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవుతున్నట్లుందండి, సారీ అండి. ఎందుకంటే కొంచెం కోల్డ్ అనేది అయితే చేసింది, అందువల్ల నాకు వాయిస్ అనేది మాట్లాడలేకపోతున్నాను. అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా, మంచిగా పులుస్తుంది. కొంచెం వాటర్ పోసుకుంటే బాగా చిక్కగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పోసుకున్న తర్వాత మనము దోశ ప్యాన్ పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ అనేది చిలకరించుకొని ఈ విధంగా దోశ అనేది అయితే వేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మనము మామూలు దోశలు అయితే ఎలా వేసుకుంటున్నామో సేమ్ అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మంచిగా పలుచగా వస్తుంది. దలసరిగా వేసుకోవచ్చు, పలుచగా వేసుకోవచ్చు. చాలా పలుచగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. పెద్దగా చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్లుగానైతే మనకు దోశ అనేది అయితే ఒక సైడ్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటే దోశ అనేది అయితే మనకు జొన్నలతో చేసినటువంటి దోశ అయితే రెడీ అయినట్లే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు పెట్టినా కూడా పెద్దవాళ్ళం మనం తిన్నా కూడా చాలా మంచిది. ఎప్పుడు రొటీన్గా దోశ కాకుండా ఈ విధంగా జొన్నలతో అయితే చేస్తే మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి కదండి. అందుకే వీక్లీ వన్స్ అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మనము జొన్నలతోటి రొట్టె చేసుకోలేని వాళ్ళు దోశ ఈ విధంగా చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఇందులోకి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అయితే చేశాను. మనకు దోశలోకి ఈ విధంగా పల్లి చట్నీతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి టైం ఉన్నప్పుడు.